సంతోషంలో నాగార్జున గారి పాత్ర వచ్చేసి ఏంటంటే వెరీ మన ఇంట్లో ఉండే అందరి వ్యక్తుల లాంటి క్యారెక్టర్. అదేం లేదంటే కష్టపడి చదువుకొని విదేశాల్లో వెళ్ళి సెటిల్ అయ్యి ఒక మంచి అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీ పర్సన్ స్టోరీ అది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది అమెరికాలోనే పుట్టి అక్కడే పెరిగిన క్యారెక్టర్. సో తన ఆలోచన విధానం కానీ అవన్నీ ఎక్కువగా అంటే తన గురించి ఎక్కువగా ఆలోచించుకునే టైప్ క్యారెక్టర్ అనమాట. అది డిఫరెన్స్. బేసిక్గా ఇట్స్ ఎ హోల్సమ్ ఎంటర్టైనర్ అండి. వీ కెనాట్ సే రోమ్ కామ్ ఆర్ డ్రామా ఆర్ ఎనీథింగ్. యా అండ్ దట్స్ వై ఐఎమ్ సేయింగ్ అంటే స్పెసిఫిక్గా ఇది రొమాంటిక్ కామెడీ అని చెప్పలేము, అలాగే ఒక ఫ్యామిలీ డ్రామా మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ అండి. ఇది హోల్సమ్ ఎంటర్టైనర్, మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. నేనైతే అసలు ఏమీ చేంజెస్ గమనించలేదు. అసలు అంటే నాకు ఫస్ట్ సినిమాకి నేను ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా బై ద టైమే ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తున్నాడు. మణిరత్నం అయితే, రామ్ గోపాల్ వర్మ, మహేష్ భట్, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు, ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో చేసి ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని ఒక్క క్షణం కూడా నేను నన్ను ఆయన బాగా చూసుకోవటమే తప్పితే నేను ఎక్కడ ఇబ్బంది పడ్డది లేదు, సంతోషంకే. అలాంటిది ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. బేసిక్గా ఆయన ఏంటంటే తన గురించి కంటే ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించే మెంటాలిటీ ఉంది. ఇది యాక్చువల్గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాదు. నెగిటివ్ ఇప్పుడు మనందరిలో ఉన్న క్వాలిటీస్లో హై రేంజ్లో ఉన్నవాడు అనమాట. అక్కడ తల్లిదండ్రులు ఎవరు లేరు అండ్ దానికి కారణాలు ఏంటనేది వెరీ క్లియర్గా చూపిస్తున్నాం అనమాట. ఇది సైమల్టేనియస్గా తమిళ్లో కూడా రిలీజ్ అవుతూ ఉంది, గ్రీక్ వేర్. అక్కడ ఈ సినిమా పేరు లవ్ స్టోరీ అని పెట్టారు. అంటే ఇంగ్లీష్ టైటిల్ పెడితే ఏంటంటే డబుల్ ట్యాక్స్ అట అక్కడ. ఎనీవే డబ్బింగ్ సినిమాకి డబుల్ ట్యాక్స్. బ్రహ్మానందం గారు ఏంటంటే ఇందులో ఒక డాక్టర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక హీరోయిన్తో పాటు టిల్ టు ద క్లైమాక్స్ వరకు ఆల్మోస్ట్ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందులోంచి జరిగిన ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ అలా ఉంటుంది. బ్రహ్మానందం గారు ఇందులో బాగా ఈగోయిస్ట్గా బిహేవ్ చేసే క్యారెక్టర్ ఉంది. అది హీరోని కూడా ఇబ్బంది పెడదామని చూస్తుంటాడు. హీరో ఏమో ఎదిరించలేని పరిస్థితి ఉంటుంది. సో దాని మీదే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఫామ్ అయిందన్నమాట. అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చూసే సినిమా ఇది. సో ప్లీజ్ డూ వాచ్ గ్రీక్ వీర్ అండ్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.